మా ఇంట్లో చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్ జరిగింది. ఇట్లాంటి ఫంక్షన్ కోసం నేను చాలా ఎదురు చూసాననమాట మా ఫ్యామిలీలో. మా అన్న వాళ్ళ ఇద్దరు కూతుర్లకి ఓణీలు ఇస్తున్నారు ఒకేసారి. సో చాలా గ్రాండ్‌గా చేశారనమాట. ఇక్కడేమో ఫోటోగ్రాఫర్స్ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఫోజులు అవి ఇవి చూపియడానికి. మొబైల్‌లో చూసి ఇట్లా పెట్టండమ్మా, అట్లా పెట్టండమ్మా అని పాపం వాళ్ళకి అర్థం కాకపోయినా ఎట్లో గొట్ట కానీ ఫోటోస్ కూడా చాలా బాగొచ్చినియి. మేము చేసిన సందడి అంతా ఇంత కాదు. మొత్తం అయిపోయిన తర్వాత ఫోటోషూటు, భోజనాలు అంతా అయిపోయిన తర్వాత పాటలు, డీజే పెట్టుకొని ఫుల్ డాన్సులేసాం. వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే తెలిసిందేగా. ఫ్రెండ్స్‌తో ఎట్లా అయితే ఎంజాయ్ చేస్తామో ఫ్యామిలీ అంతా కలిసి ఇట్లా ఉంటే అంతే ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ అందరికీ గుర్తుండిపోయేది ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళ కపుల్స్‌ని పిలుస్తూ ఉన్నాము. రండి డాన్స్ వేయండి అని చెప్పి. అందులో మా మమ్మీ, డాడీ వీళ్ళు అక్క, బావ వేశారు. చాలా సందడిగా అనిపించింది. ఒక్కళ్ళని కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు హ్యాపీగా ఎండ్ అయింది. మొత్తం బాగుంది. గ్రహణం అని చెప్పి తొందరగా ఆపేశారు ఆ రోజు. తర్వాత ఈ జడకున్నదైతే విగ్గు కింద చాలా బాగుంది. అమ్మాయిది మామూలుగానే పెద్ద జడ, ఆ విగ్గు పెడితే ఇంకా బాగుంది. ఇలా జరిగిందండి మా ఇంట్లో ఫంక్షన్. కొంతమంది లాంగ్ వీడియో అడుగుతున్నారు. మేబీ నేను మాక్సిమం ట్రై చేస్తాను లాంగ్ వీడియో పెట్టడానికి. ఎందుకంటే నేను ఆ రోజు అసలు సందడిలో పడి ఫోనే పట్టుకోలేదు, వీడియోస్ ఏం తీయలేదు. ఒక ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి వీడియోస్ తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి. సో ఇదండి ఇంకా సంగతి. నా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా స్టే ట్యూన్. బాయ్ బాయ్.